తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న సినీ నటుడు సుమన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, మంచి కాంబినేషన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అవకాశం రావడం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం జరిగిందన్నారు. వచ్చే 5 ఏళ్లలో జరగబోయే అభివృద్ధికి వారే పునాదులు వేశారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించాలి. అమెరికా లాంటి రాజధాని ఏపీకి రావాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. హైదరాబాద్ లాంటి నగరం ప్రపంచ స్థాయి నగరంగా ఎదగడానికి చంద్రబాబే కారణమని, అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. అమరావతి విశ్వనగరంగా ఎదగాలి. తిరుపతి, తూర్పు, పశ్చిమ గోదావరిలో ఫిల్మ్ సిటీలు ఏర్పాటు చేయాలని, తిరుపతిని టెంపుల్ సిటీగా ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. మీ అందరికీ తెలుసు, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు, మంచి తీర్పు ఇచ్చారు. సో దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం, అలాగే బీజేపీకి కూడా రావడం, ఒక కొత్త మలుపు, కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో, ఒక మంచి కాంబినేషన్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందుకు తీసుకురావడం, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం, ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యులియన్ టాస్క్. అది అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకో సైడ్ డిస్ట్రక్షన్ జరగకూడదు. ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో నా విజ్ఞాపం ఏంటంటే అది వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది, చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇదవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. సో ముఖ్యంగా అమరావతి అన్నది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా, ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంటే అంత అందంగా తయారైపోయింది. ఆ తయారయ్యడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ఎయిర్పోర్ట్, ఆ మ్యాప్ అంతా వేశారు. సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు, తర్వాత అందరూ చేశారు. బట్ ఫస్ట్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.